ఒక సామాన్య మత్స్యకార కుటుంబంలో పుట్టి డాక్టరుగా ఎదిగి రాష్ట్ర మంత్రి స్థాయికి చేరుకున్న ఒక వ్యక్తి ఇప్పుడు తన కొడుకు చేసిన ఒక పొరపాటు వల్ల జైలు పాలయ్యే పరిస్థితికి రావడమంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే మాజీ మంత్రి సీదిరి అప్పల్రాజు జీవితంలో జరిగింది. సీదిరి అప్పల్రాజు కొడుకు ఆరో వర్మ బైక్తో ఒక యాక్సిడెంట్ చేసి ఒక మనిషిని చావుకి కారణమవ్వగా ఆ కేసు నుండి కొడుకుని తప్పించడానికి సీదిరి అప్పల్రాజు చేసిన పని ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే అసలు ఆ రోజు ఏం జరిగింది? కొడుకుని కాపాడటానికి సీదిరి అప్పల్రాజు ఏం చేశారు? సాక్ష్యాలను తారుమారు చేశారన్న ఆరోపణల్లో నిజమెంతో? అసలు సీదిరి అప్పల్రాజు బ్యాక్గ్రౌండ్ ఏంటి? డాక్టర్ అయ్యుండి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ఆయన ఆస్తులు ఎంత అనే విషయాలను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సీదిరి అప్పల్రాజు గారు 1981 ఫిబ్రవరి 22న శ్రీకాకుళం జిల్లాలోని ఒక నిరుపేద మత్స్యకార కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి చేపలు పట్టి కుటుంబాన్ని పోషించేవారు. అలాంటి నిరుపేద కుటుంబంలో 2 అన్నయ్యలు, ఒక చెల్లి మధ్య అప్పల్రాజు గారు పెరిగారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆయన చదువులో ఎప్పుడూ వెనకబడలేదు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే తన స్కూలింగ్ని పూర్తి చేసిన ఆయన ఆ తర్వాత 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు సింహాచలంలోని ఏపీఆర్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నారు. అప్పట్లోనే ఆయన తన ప్రతిభను చాటుకుంటూ 10వ తరగతిలో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒక మత్స్యకారుని కుమారుడు అగ్రస్థానంలో నిలవడం ఆ రోజుల్లో ఒక పెద్ద సంచలనం మరియు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. ఆయన పట్టుదల అక్కడితో ఆగలేదు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ఎంబీబీఎస్ సీటు సంపాదించడంలో కూడా ఆయన తన మార్కును చూపించారు. ఎలాంటి రిజర్వేషన్ సాయం లేకుండానే ఓపెన్ కేటగిరీలో కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించడం ఆయన మేధస్సుకు నిదర్శనం. ఆ తర్వాత వైజాగ్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎండీ పూర్తి చేశారు. విశేషమేమిటంటే ఎండీ పూర్తి చేసిన కేవలం 25 రోజుల్లోనే తాను చదువుకున్న కాలేజీలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆయన అవకాశం దక్కించుకున్నారు. ఒక పేద విద్యార్థి నుండి ఒక గౌరవనీయమైన డాక్టరుగా, ప్రొఫెసర్గా ఆయన ఎదిగిన తీరు నిజంగా అభినందనీయం. అనంతరం ఆయన పలాసలో సేఫ్ హాస్పిటల్ అనే పేరుతో ఒక హాస్పిటల్ నిట్టుని ప్రారంభించి ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ఆర్థికంగా కూడా స్థిరపడ్డారు. అలా వైద్య వృత్తిలో ఉంటూనే ఆయన 2005లో శ్రీదేవి గారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఆరవ్ మరియు ఆర్నవ్ అనే 2 కుమారులు జన్మించారు. అలా డాక్టరుగా మంచి పేరు సంపాదించుకున్న అప్పల్రాజు గారు రాజకీయాల వైపు మళ్లడం వెనుక ఒక బలమైన కారణముంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మరియు ఆయన చేస్తున్న పోరాటాల పట్ల ఆకర్షితులైన అప్పల్రాజు గారు 2017లో వైఎస్ఆర్సీపీలో చేరారు. నిజానికి జగన్ గారు మొదట పార్టీలోకి ఆహ్వానించినప్పుడు తనకు ఇంకా హాస్పిటల్ పనులు ఉన్నాయని, ఆయన కొంత సమయం కావాలని కోరినప్పటికీ జగన్ గారి మాటను కాదనలేక అప్పల్రాజు గారు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అలా 2019 ఎన్నికల్లో పలాస నుండి పోటీ చేసి 16,247 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జగన్ గారు ఆయనపై ఉంచిన నమ్మకంతో 2020లో ఆయనకు మంత్రి పదవిని అప్పగించారు. మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టడం ఆయన సామాజిక వర్గానికి మరియు ఆయన కుటుంబానికి ఎంతో గర్వకారణంగా నిలిచింది. అయితే రాజకీయాల్లోకి వచ్చాక ఆయన తన వైద్య వృత్తిని పూర్తిగా పక్కన పెట్టాల్సి వచ్చింది. ఒకేసారి 2 పడవలపై ప్రయాణం సాధ్యం కాదని భావించి ఆయన రాజకీయాలకే తన పూర్తి సమయాన్ని కేటాయించారు. అయితే డాక్టర్గా ఉన్నప్పుడు అర్ధరాత్రి వచ్చిన రోగులను ఎంతో ఓపికతో చూసేవారని, అదే ఆయన్ను ప్రజలకు దగ్గర చేసిందని చెబుతుంటారు. కానీ 2024 ఎన్నికల్లో ఆయనకు కాలం కలిసి రాలేదు. తెలుగుదేశం అభ్యర్థి గౌతు శిరీష గారి చేతిలో 40,350 ఓట్ల భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓటమి అనేది రాజకీయాల్లో సహజమే. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆయన వ్యక్తిగత మరియు రాజకీయ జీవితాన్ని అతలాకుతలం చేశాయి. ఇక ఆయన ఆస్తుల వివరాల్లోకి వెళితే 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీదిరి అప్పల్రాజు గారు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తి విలువ 10 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ అంతకు మించి కొన్ని వందల కోట్ల ఆస్తి ఆయనకు ఉన్నట్టు కూడా కొంతమంది అంటుంటారు.
ఇక జూలై 10, 2026న జరిగిన ఒక రోడ్డు ప్రమాదం సీదిరి అప్పల్రాజు గారి జీవితాన్ని మలుపు తిప్పింది. కాశీబుగ్గ పాత నేషనల్ హైవేపై అప్పల్రాజు గారి కుమారుడు ఆరో వర్మ ప్రయాణిస్తున్న బైక్ ఢీకొనడంతో దానయ్య అనే 45 ఏళ్ల గొర్రెల కాపరి అక్కడికక్కడే మరణించాడు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆరవ్ తన తండ్రికి సమాచారం అందించాడు. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. ప్రమాదం జరిగింది ఆరవ్ వల్ల అని తెలిసిన పోలీసుల రికార్డుల్లో మాత్రం సిద్ధార్థ్ అనే మరో యువకుడు యాక్సిడెంట్ చేసినట్లు, ఆయనే స్టేషన్లో లొంగిపోయినట్లు చూపించారు. కానీ పోలీసులు సీసీటీవీ ఫుటేజీని చెక్ చేసినప్పుడు బైక్ నడుపుతున్నది ఆరవ్ వర్మ అని స్పష్టంగా తేలిపోయింది. దాంతో తన కొడుకుని కాపాడటానికి అప్పల్రాజు గారు తన అనుచరుడైన సిద్ధార్థ్ను రంగంలోకి దించి తప్పుడు సాక్ష్యాలను సృష్టించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక చనిపోయిన దానయ్య గారి తల్లి కామమ్మ గారు బయటపెట్టిన విషయాలు వింటే ఎవరికైనా కన్నీళ్లు రాకమానవు. అప్పల్రాజు గారి మనుషులు తమ వద్దకు వచ్చి కేసు వెనక్కి తీసుకోవాలని, అందుకుగాను ₹1,00,000 ఇస్తామని బేరసారాలాడారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు దానయ్య కోడలికి అప్పల్రాజు గారి ఇంట్లో జీవితాంతం పనిమనిషిగా ఉండే అవకాశం కల్పిస్తామని చెప్పడం మరింత వివాదాస్పదంగా మారింది. ఈ విషయం బయటికి తెలియగానే ఒక మనిషి ప్రాణం ఖరీదు కేవలం ₹1,00,000 అని సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో పోలీసుల తీరు కూడా తీవ్ర విమర్శలకు గురైంది. ఈ కేసులో నిందితుడిని తప్పించడానికి సహకరించినట్లు ఆరోపణలు రావడంతో కాశీబుగ్గ సీఐ సునీల్ మరియు ఎస్ఐ రామకృష్ణలను ప్రభుత్వం వాలంటరీ రిజర్వ్కు పంపిస్తూ చర్యలు తీసుకుంది. ఈ కేసులో సాక్ష్యాధారాల తారుమారు మరియు నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసినందుకు అప్పల్రాజు గారిని ఏ3 నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఒకవేళ ఈ నేరం గనక రుజువైతే ఆయనకు ఏకంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ప్రమాదం చేసిన ఆరో వర్మకు కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని, కేవలం ఎల్ఎల్ఆర్ మాత్రమే ఉందని తెలిసింది. నిబంధనల ప్రకారం ఎల్ఎల్ఆర్ ఉన్నవారు బైక్ నడిపితే వెనుక పర్మనెంట్ లైసెన్స్ ఉన్న వ్యక్తి ఉండాలి. కానీ ఆరవ్ ఒంటరిగా అతివేగంతో బైక్ నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయంగా కూడా ఈ అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఘటనపై స్పందిస్తూ రోడ్లపై ప్రమాదాలు సహజమనమని, ఆ పిల్లోడికి కేవలం 18 ఏళ్లేనని, అది హత్య కాదని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ ప్రమాదాన్ని ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుగా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు గాయపడిన తన కొడుకును హాస్పిటల్కు తీసుకెళ్లిన అప్పల్రాజు గారు అక్కడే పడి ఉన్న దానయ్యను కనీసం పట్టించుకోలేదని, ఆయన్ను కూడా హాస్పిటల్కు తీసుకెళ్లి ఉంటే బతికేవారేమో అని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆరో వర్మను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక సీదిరి అప్పల్రాజు గారి ప్రయాణాన్ని గమనిస్తే ఎంతో కష్టపడి పైకి వచ్చిన ఒక వ్యక్తి చివరికి తన కుటుంబ సభ్యులు చేసిన తప్పును కప్పిపుచ్చే ప్రయత్నంలో తన ఇమేజ్ను మొత్తం దెబ్బతీసుకున్నట్లు కనిపిస్తుంది. చదువు, పదవి, హోదా ఎంత ఉన్నా చట్టం ముందు అందరూ సమానులే అనే విషయాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికే బాధితుడి కుటుంబానికి ₹10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కానీ బాధితులు కోరుకుంటున్నది కేవలం డబ్బు మాత్రమే కాదు, న్యాయం. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష పడాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. ముగింపుగా చూస్తే సీదిరి అప్పల్రాజు గారి జీవితం ఒక గొప్ప పాఠం. పేదరికం నుండి మంత్రిస్థాయికి ఎదగడం ఎంత కష్టమో, ఒక చిన్న పొరపాటు వల్ల ఆ గౌరవాన్ని కోల్పోవడం అంతకంటే వేగంగా జరుగుతుంది. అధికారం అనేది ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఉండాలి, కానీ బాధ్యత నుండి తప్పించుకోవడానికి కాదని ఈ ఉదంతం నిరూపిస్తోంది. ఒక డాక్టర్గా ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి తన కళ్ల ముందే ఒక ప్రాణం పోతుంటే కేవలం తన కుమారుడి భవిష్యత్తు కోసం సాక్ష్యాలను తారుమారు చేయడం ఎంతవరకు సమంజసం? ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.